జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించినటువంటి నేపథ్యంలో ఇప్పటి కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు మాత్రం మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు అని, నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి అనుకుంటే నాకు అరక్షణం చాలు, కానీ మేము అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టాము, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి, జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడాలి అని మేము భావించడం లేదు అంటూ చంద్రబాబు గారు నిన్న మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు అంటూ నిన్న చంద్రబాబు గారు తేల్చి చెప్పారు. దీని మీద సార్ అదే తెలుగుదేశం కూటమి నుంచే, అంటే కూటమిలో ఉన్నటువంటి నేతల నుంచే ఒకంత భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు గారిని 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు కూడా చంద్రబాబు గారు యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? దీన్ని ఎలా చూడాలి? నిన్న చంద్రబాబు నాయుడు గారు మాటామంతి కార్యక్రమంలో భాగంగా ప్రసార మాధ్యమాలతోటి, దినపత్రికల పాత్రికేయులతోటి ఆయన ముచ్చటిచ్చిన విధానంలో కొన్ని విషయాలు కరాఖండిగా చెప్పడం కూడా జరిగింది. మీరు చెప్పినట్టు, ప్రారంభంలో మీరు చెప్పినట్టు, నాది కక్షపూరిత వ్యవహారం కాదు, చట్టబద్ధంగా నేను చేసుకుని వెళ్తాను అని చెప్పని అన్యాయం చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పని ఆయన చెప్పారు. దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పారు, 1995 నాటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు అని చెప్పి. నిస్సందేహంగా అందరం కోరుకుంటున్నాం కూడా అది, ప్రజలు కోరుకుంటున్నాం కూడా అది. ఎందుకంటే వాడు చేసిన అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. భయకంపితులైపోయారు ప్రజలు. మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ కోశానైనా సరే అధికారంలోకి వస్తే ఏంట్రా మన పరిస్థితి, ఈ రాష్ట్ర పరిస్థితి అని చెప్పని ప్రజలందరూ అంటే అతని మీద వ్యతిరేకతతోటి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఈ కూటమికి ఇంత అఖండ విజయం చేకూర్చారు. కూటమి అఖండ విజయం చేకూర్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పినట్టు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా ఆయన అదుపులో తీసుకొని 52 రోజులు కారాగారంలో పెట్టారు. మరి ఇన్ని రోజులు ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే, సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే, దోషులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే, కాలర్ ఎగరేసుకొని తిరుగుతూ ఉంటే, దానికి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు వచ్చి కూటమిలో చేరతా ఉంటే ఏ విధమైన సందేశం ఇస్తున్నారు, ఎటు వెళ్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు అని చెప్పని చాలామంది మదన పడుతున్నమాట కూడా వాస్తవం. జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఈ ప్రభుత్వాన్ని, భయంతో ఈ ప్రభుత్వానికి ఇంత అఖండ విజయం చేకూర్చిన వీళ్ళు తృప్తికరంగా అయితే లేరు. కానీ పరిపాలనా పరంగా చూసుకున్నా, లేకపోతే అంటే తీసుకొచ్చే పరిశ్రమల గురించి చూసుకున్నా, లేకపోతే సామాజిక ఈ పెన్షన్లకు సంబంధించి ప్రజలకు అందజేసే విధానం చూసుకున్నా, ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి జీతభత్యాలకు సంబంధించి చూసుకున్నా, విశ్రాంత ఉద్యోగస్తులకు కూడా అలా విధంగా 1-2 తారీఖులో వాళ్ళకి అందుతున్నటువంటి విధానం చూసుకున్నా కూడా వీటన్నిటికంటే కూడా పరిపాలన సజావుగా సాగుతుంది, ప్రశాంతంగా ప్రజలు నిద్రపోతున్నారు అనేది మాత్రం వాస్తవం. ఇదొకటే కాదు కదా వీళ్ళు ఆలోచించుకోవాల్సింది, అభివృద్ధి గురించే కాదు కదా ఆలోచించుకోవాల్సింది. ఇప్పుడు మీరు అంత అభివృద్ధి చేసిన, గతంలో 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన అభివృద్ధి అనేది మీ నోటితో కాకుండా మీరు చెప్పుకోలేకపోయినా కూడా దివంగత గౌతమ్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కదా శాసనసభలో, 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది అని చెప్పని. అమరావతి అభివృద్ధి అమరావతిలో మీరు చేసిన నిర్మాణాలు కనపడతా ఉన్నాయి. ఆ నిర్మాణాల్లోనే ఇప్పటికీ పరిపాలన సాగుతూ ఉంది. అలాగే ఎయిమ్స్ కనపడతా ఉంది, వివిధ రకాలుగా వచ్చినవన్నీ కనపడతా ఉన్నాయి, పోలవరం కనపడతా ఉంది. అయినా మీకు ప్రజలు ఎందుకు మిమ్మల్ని 2019లో ఓడించారు? ఇది కూడా గమనించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి ఒక్కటే కాదు, ఇక్కడ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి.
దోషులను తేలుతుంది వాళ్ళది, కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి, అభియోగాలు కనపడతా ఉన్నాయి, ఆధారాలు కనపడతా ఉన్నాయి. ఎందుకు ఇంకా మేనమేషాలు లెక్క పెడుతున్నారనే భావనలో ప్రజలు ఉన్న మాట మాత్రం వాస్తవం. మరి ఎందుకు చంద్రబాబు గారు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? అదే ఇప్పుడు నిన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే పనులు మొదలు పెట్టారనేది భావన మనకు కనపడతా ఉంది. ఆయనే చెప్పాడు కదా ఇది మామూలుగా సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళకి ఏ విధంగా నేను చర్యలు తీసుకున్నానో ప్రారంభం ఇది, ఇక మిగిలిన వాళ్ళని ఎవరిని ఉపేక్షించేది లేదు, చట్ట ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తానని చెప్పని ఆయన చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయి కాదంబరి జట్వాని విషయం కనపడతా ఉంది, అది వేగవంతంగా జరగట్లేదు. వాళ్ళకంటే కూడా మరి 4 సంవత్సరాలు ఆ ప్రభుత్వం మీద పోరాడి నిజమైన ప్రతిపక్ష పాత్ర నిర్వహించేసి ప్రతిరోజు మిగిలిన వాళ్ళదన్నా కూడా ఇప్పుడు మిగిలిన వాళ్ళన్నా కూడా కొన్ని రోజులు సమస్యల మీద మాట్లాడేవారు, కానీ ప్రతిరోజు ఆ ప్రభుత్వం చేసే చెడ్డ పనులను విమర్శిస్తూ ప్రజలను చైతన్యపరిచిన రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆయన్ని దండించిన వాళ్ళు తీసుకెళ్ళి ఏ విధంగా కొట్టారో కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. అలాంటి విషయాలకి ఆయనకి దాంట్లో వేగవంతంగా జరగట్లేదు, పురోగతి సాధించట్లేదు, దోషులు శిక్ష పట్టలేదని చెప్పని కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. ఇవన్నిటికీ ప్రజలు కొంచెం అసంతృప్తిగా ఉండడానికి ఇది ఒక కారణం. మీ పథకాల గురించో మీరు చేసే మంచి పనుల గురించో వాళ్ళకి ఎలాంటి అపనమ్మకం లేదు. అవన్నీ చేస్తారని మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చుకున్నారు. దానితో పాటు అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పి బలంగా కోరుకుంటున్నారు వాళ్ళు. రఘురామకృష్ణరాజు గారిలాగా కొట్టాలని కోరుకోవట్లేదు, అచ్చెన్నాయుడు గారిలాగా అర్ధరాత్రి పూట తీసుకురామని కోరుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారిలాగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా కూడా అన్ని రోజులు కారాగంలో పెట్టాలని వాళ్ళు కోరుకోవట్లేదు. ఆధారాలన్నీ స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కదా. ఇన్ని కనపడుతున్నప్పుడు వాళ్ళని ఉపేక్షించడం న్యాయమా అని చెప్పని ఆక్రోషిస్తున్నారు, బాధపడతా ఉన్నారు. ఎందుకంటే ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వ్యక్తులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మనోవేదన కూడా గుర్తుంచుకోమని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. స్వతంత్రాన్ని కోల్పోయారు, వీటన్నిటికంటే కూడా మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయారు వాళ్ళు. ఇప్పుడు ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా వాళ్ళు స్వేచ్ఛను అనుభవిస్తున్నారు, మాట్లాడగలుగుతున్నారు, బజార్కి ధైర్యంగా రాగలుగుతున్నారు. వాళ్ళని అంతకుముందు అన్యాయం చేసిన వాళ్ళ మీద ఈరోజు ఫిర్యాదు కూడా చేయగలుగుతున్నారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. నిస్సందేహంగా ప్రజలకి ధైర్యం వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి, ఆ ధైర్యానికి ప్రోత్సాహం ఇవ్వండి. ఆ విధంగా అడుగులు కనుక ముందు పడితే అవతల వాళ్ళకు కూడా ఇది ఒక చెంపపెట్టులాగా ఉంటుంది, ఒక భయం కూడా ఉంటుంది. ఆ భయాన్ని మీరు కనుక పారద్రోలితే వాళ్ళు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలే చేస్తారు. ఆ భయాన్ని అట్లానే కొనసాగే విధంగా చర్యలు కనుకుంటే ప్రజలు సంతోషిస్తారు, శ్రేణులు సంతోషిస్తాయి. దీంట్లో కొంతమంది ఇందాక నేను ఉదాహరించినట్లు అన్యాయాలు చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, ప్రజల్ని హింసించిన వాళ్ళు, పార్టీ నాయకుల్ని హింసించిన వాళ్ళు, పార్టీ శ్రేణుల్ని హింసించిన వాళ్ళు, కారాగారంలో పెట్టించిన వాళ్ళు, కొట్టించిన వాళ్ళు, వాళ్ళందరూ కళ్ళ ముందు ఉండటమే కాకుండా ఈ నాయకుల పంచన చేరి సేద తీరుతున్నారు చూడండి. అది తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. అది మీరు తీవ్రంగా ఆలోచించుకోవాలి. ఆ మాట కూడా నన్ను ఉదాహరించాడు ఆయన. పార్టీలో చేరికల మీద ఆయన స్పష్టంగా ఉదాహరించాడు. కాబట్టి ఆయన అన్న మాట మీద దీనిని నెరవేర్చాలని, నెరవేరిస్తే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చేడా పేడ వైదొలదని అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.